భారతదేశ మార్కెట్లోకి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుందండి. ఇది అఫీషియల్ న్యూస్. మరి భారతదేశ మార్కెట్లోకి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు రాబోతుంది, పూర్తి సమాచారం ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజాగా యమహా కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఇటారు ఒటానీ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఏమని చెప్పారంటే, మేము భారతదేశం కోసం ఒక యమహా ఎలక్ట్రిక్ టూ వీలర్ అయితే డెవలప్ చేస్తున్నాం. దాన్ని ఇప్పట్లో కాదు కానీ రాబోయే ఒక సంవత్సర కాలంలో యమహా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్ లోకి తీసుకొస్తాము. యమహా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేస్తున్నాము. ఆ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తున్నాం అని చెప్పారు. ఆయన ఇంకొక మాట, చాలా ముఖ్యమైన మాట కూడా మాట్లాడారండి. ఆయన ఏం చెప్తున్నారంటే, భారతదేశం సంబంధించిన మాస్ మార్కెట్ కి తగ్గట్టుగా మేము ప్రైస్ అయితే ఏమి కాంప్రమైజ్ అవ్వము. ఆ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఆ వెహికల్ తీసుకొస్తామని చెప్పారు. అంటే మార్కెట్ లో కొంచెం తక్కువ ప్రైస్ కి అయితే యమహా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే ఉద్దేశం లేదన్నట్టుగా ఈయనైతే క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో యమహా కంపెనీ వాళ్ళ నుంచి మనకి ఇప్పుడు 2020 సంవత్సరం కాబట్టి 2026 సంవత్సరంలో కల్లా మన భారతదేశ మార్కెట్ లో యమహా కంపెనీ నుండి ఎలక్ట్రిక్ టూ వీలర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరీ స్పష్టత ఇవ్వలేదు కానివ్వండి, బట్ యమహా కంపెనీ నుంచి టూ వీలర్ అంటే ఎప్పటి నుంచో ఉన్న వార్త అయితే యమహా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటరే వస్తుందని అయితే ఒక ఐడియా అయితే ఉంది. సో ఇప్పుడు యమహా కంపెనీ నుంచి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ అని గుర్తుకొచ్చే పేరు యమహా నియో అనమాట. ఇప్పటికే యమహా కంపెనీ వాళ్ళు నియో అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని అంతర్జాతీయ మార్కెట్ లో తీసుకొచ్చారు, యూరోప్ మార్కెట్ కోసం. సో వాళ్ళు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక బేస్ వేరియంట్ అనమాట. మరీ టూ మచ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ కి ఒక 37 కిలోమీటర్ రేంజ్ తో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో అయితే యమహా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. అంటే మనకు సుమారుగా ఒక 75 కిలోమీటర్ల రేంజ్, అంటే వీళ్ళు 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు కాబట్టి అలా ఓవరాల్ కెపాసిటీ తీసుకున్నట్లయితే నియో ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే సుమారుగా ఒక సంవత్సర కాలం క్రితమే యమహా కంపెనీ వాళ్ళు యూరోప్ మార్కెట్లో ఈ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. అప్పుడు యమహా కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము దాని తర్వాత ఫేజ్డ్ వైజ్ గా ఆసియా ఖండాల్లో కూడా మన యమహా సంబంధించిన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తామని చెప్పారు. ఇది ప్రీవియస్ గా యమహా కంపెనీ నుంచి వచ్చిన ఒక అప్డేట్. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, మేము యమహా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తాము, కానీ పర్ఫార్మెన్స్ లో కూడా ఎటువంటి రాజీ పడకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నియో ఎలక్ట్రిక్ స్కూటరే యమహా నుంచి మార్కెట్ లోకి వస్తుందనే అవకాశం లేదు. వేరే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా యమహా కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే యమహా సంబంధించిన ఏరాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, లేకపోతే యమహా సంబంధించిన రేజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, లేకపోతే యమహా ఫెసినో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మన భారతదేశ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్ గా రేజర్ కానివ్వండి, ఏరాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ హైబ్రిడ్ వెర్షన్ లో మార్కెట్ లో తీసుకొచ్చారు. సో దానికి కొంచెం మైలేజ్ పరంగా కూడా పెట్రోల్ సెగ్మెంట్ లో యమహా కొన్న ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ ని ఫోకస్ చేశారు కాబట్టి మన స్పెసిఫిక్ గా యమహా కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తారనే దానికి స్పెసిఫిక్ సాలిడ్ ఎవిడెన్స్ అయితే లేదు. పాసిబిలిటీస్ అయితే యమహా కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న పెట్రోల్ సెగ్మెంట్ స్కూటర్స్ ని ఈవీ రూపంలో తీసుకొచ్చి మన భారతదేశ మార్కెట్ సెగ్మెంట్ ఆడియన్స్ టార్గెట్ చేసి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మార్పులు చేయొచ్చు. ఉదాహరణకి ఎగ్జిస్టింగ్ గా ఉన్న వీళ్ళ బ్రాండెడ్ కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, బ్రాండెడ్ కంపెనీస్ అన్ని కూడా మినిమం 100 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో ఉన్నాయి కదా. రీసెంట్ గా యాక్టివా వాళ్ళు వచ్చారు, అంతకుముందు సుజుకి కూడా అనౌన్స్ చేశారు. సుమారుగా 100 కిలోమీటర్ రేంజ్ తో వాళ్ళు కూడా సుజుకి యాక్సిస్ ఇవన్నీ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అలానే మనకి టీవీఎస్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, టూ వీలర్స్ ఎక్కువ మార్కెట్ వాటా కలిగిన కంపెనీస్ అన్ని కూడా మినిమం 100 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా ఒక మినిమం 100 కిలోమీటర్ రేంజ్ తో పర్ఫార్మెన్స్ కూడా ఒక 60-80 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో మన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ డిజైన్ పరంగా పలానా స్కూటర్ ని యమహా కంపెనీ వాళ్ళు తీసుకొస్తారనే దానికి యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి సాలిడ్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా లభించట్లేదు. వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. మన వరకు నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అనే స్పెక్యులేషన్ ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళు చైర్మన్ క్లారిటీ ఇచ్చేసరికి మన పర్ఫార్మెన్స్ ఎటువంటి రాజీ పడ, ప్రైస్ లో రాజీ పడకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తాం అని చెప్తున్నారు. కాబట్టి పాసిబిలిటీస్ మారిపోతున్నాయి. రెండోది, ఇవన్నీ కాదు, మేము ఆల్రెడీ భారతదేశంలో ఉన్న రివర్ ఇండియా సంబంధించిన రివర్ ఎలక్ట్రిక్ కంపెనీలో 300 కోట్ల రూపాయల పైగా మేము పెట్టుబడి పెట్టాం. కాబట్టి ఈ లోకల్ గా రివర్ ఇండియా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్, ఒక ఎస్యూవీ టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవి మనకి యమహా నుండి కనుక భారతదేశ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే కనుక కనిపిస్తున్న పాసిబిలిటీస్ అండి. బట్ ఒకటి విషయం అయితే మనకు క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ కంపెనీస్ కూడా ఈవీ మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు యమహా కంపెనీ కానివ్వండి, లేకపోతే సుజుకి కంపెనీ కానివ్వండి, ఒక సంవత్సరం అటు ఇటు లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఆ కంపెనీ నుంచి మన ఎలక్ట్రిక్ స్కూటర్ ని, ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇప్పుడు ఒకవేళ ఇనీషియల్ గా కొంచెం ప్రైస్ పెట్టినా కూడా రాబోయే రోజుల్లో ఈవీ సెగ్మెంట్ లో కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి అటు వీళ్ళు కూడా ప్రైస్ తగ్గించే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో మనం టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అనమాట. ఇప్పుడు ఈ ప్రైస్ లో పెడతారు లేకపోతే ఈ రేంజ్ వస్తుందని చెప్పి. బట్ ఏదేమైనప్పటికీ ఒక మంచి న్యూస్ అని అయితే మనం వింటున్నాం. బ్రాండెడ్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ఒకరి దాని తర్వాత ఒకటి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్, కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మన భారతదేశ మార్కెట్లోకి అయితే వస్తున్నాయి. మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యమహా కంపెనీ నుండి కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తే ఎంత రేంజ్, ఎంత ప్రైస్తో వస్తే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.